కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి అన్నంలోకి చపాతీలోకి వచ్చేలాగా కర్రీ అయితే చేస్తున్నాను. ఇది రా బనానాది అన్నమాట. పచ్చిగా ఉంటాయి కదా, ఆ బనానాతో చేస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం గ్రేవీగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసి కరివేపాకు వేసేసి టమాటో ప్యూరీ వేసుకోవాలి. మేము ఆనియన్ గార్లిక్ వాడాం కాబట్టి ఆ పేస్ట్ అయితే వేసుకోవట్లేదు నేను. ఇవి వేసేసుకొని టమాటో ఎట్లా అంటే బాగా ఉడికి వాటర్ అంతా పోయి ఆయిల్ బాగా తేలాలన్నమాట దానిపైన. అప్పుడే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయినాకనే అప్పుడు మీరు స్పైసెస్ వేయాలి. ఇంకొకటి ఏంటంటే మీరు కర్రీ ఎప్పుడే ఏ గ్రేవీ కర్రీ అయినా చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఏ కూరగాయలైనా ఆయిల్లో బాగా ఒక 50% ఫ్రై అయిన తర్వాతే పసుపు, కారం అవి ఏం స్పైసెస్ ఉంటే అవి వేయాలి. అప్పుడే త్వరగా పాడవ్వదు కర్రీ. సో ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. ఇక్కడ నేను పసుపు, కారం, గరం మసాలా వేసేసి కలిపేసి మళ్ళీ అవి బనానా కూడా వేసేసి బాగా అరటికాయ కూడా అవి వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసేసాను. ఇక్కడ నేనైతే చాక్లెట్ తింటున్నాను. కొంచెం చేసేవారు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదని ఆకలేస్తుంది అనేసి ఒక చాక్లెట్ అయితే తిన్నాను. మామూలుగా అయితే బయట ఫుడ్ ఎక్కువ అయితే తిన్నాను, చాక్లెట్స్, చిప్స్ అవి ఇవి. ఆకలేస్తుంది అనేసి ఒక చాక్లెట్ అయితే తిన్నాను. ఇప్పుడు అది కొంచెం చూడండి వాటర్ అంతా ఇదైపోయి ఆల్రెడీ అది బనానా అయితే అరటికాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకి పల్లీల పొడి, మళ్ళీ కోకోనట్. నాకు ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి అవి వేసుకుంటున్నాను. మీరు లేదంటే కాజు నానబెట్టేసి దాని ప్యూరీ అయినా వేసుకోవచ్చు, మీరు టేస్ట్ బాగుంటుంది. అది అలా వేసేసి అది ఉడికిన తర్వాత పైన అయితే ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నా. ఫ్రెష్ క్రీమ్ వేస్తే పిల్లలకి కొంచెం కమ్మగా బాగుంటుంది. వేసేసి కొత్తిమీర వేసేస్తే అంతే అండి. కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఫ్లేవర్ అంటే స్మెల్ అయితే భలేగా వస్తుంది కర్రీది అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. కర్రీ అయితే అయిపోయింది. ఇక గిన్నెలన్నీ కడుగుదామనేసి సింక్లో అయితే వేసేసాను. ఇక సామాన్లు అన్నీ కడిగేసి అన్నంకి అయితే పెట్టుకోవాలి. నేను పిల్లలకి ఏంటంటే 7 కల్లా తినిపించేస్తానండి. 7 కల్లా తినిపించేసి 8 o'clockకి కరెక్ట్గా పడుకోబెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ త్వరగా లేచేది ఉంటుంది. 6 కల్లా లేపుతాం పిల్లల్ని. కిడ్స్కి ఏంటంటే 10 hours కంప్లీట్ స్లీప్ ఉండాలి. అప్పుడే వాళ్ళ 5 years వరకు వాళ్ళ బ్రెయిన్ కొంచెం బాగా డెవలప్ అవుతుంది. ఇంకా స్పీడ్గా వర్క్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకనేసి కిడ్స్కి కంపల్సరీ 10 hours అయితే స్లీప్ ఉండాలి. సో అందుకనేసి 8 o'clock కల్లా పడుకోబెడతాను కదా. నేనైతే వంట త్వరగానే స్టార్ట్ చేస్తాను. 5 కల్లా స్టార్ట్ చేసేస్తాను. ఇక మళ్ళీ ఇక్కడ అన్నంకి కూడా పెట్టేసాను. సామాన్లు కూడా కడిగేసేసి కింద పెట్టేసుకున్నాను. అంటే అవి వాటర్ అన్ని కింద పెడతాయని కింద ఒక పాతది టావెల్ వేసేసి పెట్టేశాను. అన్నం ఉడికేంత వరకు ఇక్కడ అన్నీ సర్దుకొని కస ఉడుకుందాం అనేసి దివాన్ అయితే సర్దుతున్నాను. బెడ్షీట్ దివాన్ అంతా సర్దేసి కస ఉడ్చి క్లీన్ చేసుకున్నాక ఇక పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు కదా, వాళ్ళని మళ్ళీ లోపలికి పిలుచుకొని వచ్చేసి స్నానం చేపించేస్తాను అన్నమాట. పిల్లలు కనీసం స్కూల్ నుంచి వచ్చినాక 1 hour బాగా స్వెట్ వచ్చేలాగా ఆడుకోవాలండి. అప్పుడే వాళ్ళకి ఇట్లా కోల్డ్, కఫ్, ఫీవర్ ఇట్లాంటివి ఏమి రాదు. ఆ స్వెట్తోనే సగం వాళ్ళకి వచ్చే జబ్బులన్నీ పోతాయన్నమాట. కంపల్సరీ స్కూల్ అయినాక 1 hour అయితే పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేస్తాను బయటికి. బయట మాకు స్పేస్ ఉందన్నమాట. అవతల కాలనీలో ఉన్న అందరు పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. సో వీళ్ళని కూడా పంపించేస్తాను. బాగా ఆడుకుని అయితే వస్తారు. నేను అవన్నీ సర్ది కస వచ్చేలోపు ఇక్కడ అన్నం అయితే అయిపోయింది. అన్నం కూడా నేను మామూలుగా అన్నం అయితే వంచి చేస్తాను. మా ఆయన అట్లే తింటారనమాట మా ఇంట్లో. సో వంచి చేసాను కదా, అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ గ్యాస్ స్టవ్ అంతా తుడిచేసుకుంటున్నాను. నేను గ్యాస్ కట్ట తుడిచేకి ఇంతకుముందు మిస్టర్ మజల్ వాడేదాన్ని. ఇప్పుడు దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది అనేసి నేను ఇప్పుడు ఈ మధ్య ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఈ ఇంట్లో చేసుకునే లిక్విడ్ అయితే స్పేస్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది శ్వేత అక్కది. సో ఆ అక్క చూసేసి అయితే నేను చేసుకున్నాను అన్నమాట. బాగా వర్క్ అవుతుంది. అన్నం అయిపోయింది. అంతా కిచెన్ కూడా క్లీన్ చేసేసి ఇక పిల్లల్ని స్నానం చేపించడానికి అయితే పిలిచకైతే వెళ్తాను. చూడండి అంత త్వరగా చేసేసి బాగుంటుంది నైట్ టైము. ఇక్కడ పాపకు కూడా స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఇట్లా త్వరగా పని చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మా ఆయన కొంచెం లేట్గా వస్తాడు కదా, 7:30కి అట్లా వస్తాడు. పిల్లలు కూడా 8 o'clockకి పడుకోబెట్టింటాను. 1/2 hour వాళ్ళ అన్నతో ఆడుకొని వాళ్ళు పడుకునేస్తారు. కొంచెం అప్పుడు మేమిద్దరు టైం స్పెండ్ చేసేకి టైం దొరుకుతుంది అనేసి. లేదంటే మా ఆయన కూడా పొద్దున్న లేస్తాడు, త్వరగా
8 o'clock వెళ్తాడు, 7:30కి వస్తాడు. తినడం పడుకోవడం, అసలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతుంది అన్నమాట. సో అందుకనేసి నేను ఇట్లా రూటీన్ అయితే ఫాలో అవుతాను. ఏదో ఒక విషయం తన ఆఫీస్ గురించో లేదా ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ అయితే కూర్చుంటాము. సో అప్పుడు ఏ రిలేషన్ అయినా హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా పిల్లలకి స్నానం అయిపోయి రెడీ అయ్యి చేసేసాను కదా, నేను కూడా స్నానం చేసేసి రెడీ అయ్యేసి దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టినాక నేను ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నాది జప చేస్తానండి ఎవ్రీ టైం ఈవినింగ్. అంటే మార్నింగ్ రోజు 11 మాలాస్ చేస్తానన్నమాట జపము. మార్నింగ్ 11 మాల కంప్లీట్ అయితే ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ ఊరికే స్మరిస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ అవ్వలేదనంటే ఈవినింగ్ టైం చేస్తుంటాను. ఈరోజు మార్నింగ్ కుదరలేదు నాకు. సో ఇది వీడియో ఎడిటింగ్ దానికి దీనికి కొంచెం టైం స్పెండ్ అయిపోయింది. సో అందుకనేసి ఈవినింగ్ అయితే చేసేస్తున్నాను. మా జపం అయిన తర్వాతనే పిల్లలకి ఫుడ్ పెట్టేస్తాను. నాది ఇప్పుడు జపం అయిపోయింది, ఇక పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తా అన్నాను. త్వరగా తినిపించేసి త్వరగా పెట్టుకోబెడితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. హెల్తీ ఫుడ్డే పెట్టాలి పిల్లలకి, కొంచెం చాలా మంచిది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్. ఈ వీడియో చూసినాక మీకు ఏమైనా ఈ వీడియో నుంచి ఏమైనా కొంచెమైనా హెల్ప్ అయిన ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.